గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ స్టార్ కాస్ట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతోంది. స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్స్ లేకుండానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అద్భుతమైన టాక్లతో జనాలను ఆకట్టుకుంది. దీంతో ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే మేకర్స్ ఉత్తమ ఆఫర్ కోసం వేచి చూస్తున్నారట. సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన 60 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుందని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాస్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానుల్లో అంచనాలని తారా స్థాయికి చేరుచేశాడు. ప్రస్తుతం ఎస్కేఎన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల క్లైమాక్స్ షూట్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ఓ సాంగ్ గురించి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఇచ్చిన లీక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పవన్ డాన్స్, దేవిశ్రీ సంగీతం కాంబో అభిమానులకు అదిరిపోయే అనుభవం ఇవ్వనుందని ఆయన ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఈ పాట రిలీజ్ తో సోషల్ మీడియా షేక్ కావడం ఖాయం. సినీ నటి పాయల్ రాజ్పుట్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి విషయాన్ని పాయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వార్త తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నారు. పాయల్ ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నటి పాయల్ రాజ్పుత్ తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ ఇటీవల కన్నుమూశారు. 67 ఏళ్ల ఈయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. జూలై 28న ఆయన మృతి చెందిన విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తండ్రిని కాపాడేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని ఆయన భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ఈ విషాద సమయంలో పాయల్ కు బలం చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. నటి లక్ష్మీరాయ్, నిర్మాత ఎస్కేఎన్ వంటి వారు పాయల్ కు సానుభూతి సందేశాలు పంపారు. గత మేలో మేఘాలయలో జరిగిన ఓ హనీమూన్ యాత్ర దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నవదంపతులైన రాజా రఘువంశీ, సోనం హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. కానీ ఆ యాత్ర రఘువంశీ హత్యతో ముగిసింది. అతడి భార్య సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్యాహ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. ఈ హత్య ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. పూర్తి వివరాలకి వెళ్తే మేఘాలయ హనీమూన్ హత్య కేసు సినిమాగా మారనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వెండితెరపై కనిపించనుంది. హనీమూన్ ఇన్ షిలాంగ్ పేరుతో బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ సినిమాను తీస్తున్నారు. రాజా రఘువంశీ కుటుంబ అనుమతులతో స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఈ కేసు వెనుక దాగిన షాకింగ్ నిజాలు ఏంటి, సినిమా ఏం చెప్పనుంది అనే అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి. గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.